నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. గర్భిణీ మృతి చెందడం దురదృష్టకరం, బాధ్యులపై చర్యలు తప్పవన్న ఆదిరెడ్డి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జరగనివ్వం, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్. ఉద్యాన పంటల్లో రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, హార్టికల్చర్ యూనివర్సిటీలో కలెక్టర్ కీర్తి చేకూరు. ఆదివాసీల హక్కులను మానవ హక్కులుగా గుర్తించాలి, అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్. పదమూడున దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన గర్భిణీ మృతి చెందడం చాలా దురదృష్టకరమని, ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రి గైనిక్ వార్డును సందర్శించి జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కావటం వల్లనే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు చెబుతున్నారని, తుది నివేదిక వచ్చిన తరువాత చర్యలకు ఉపక్రమిస్తామన్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, దానివల్ల చాలా వరకు పరిస్థితులు మెరుగుపడ్డాయని, అయితే ఇంకా మార్పు రావాల్సి ఉందని అన్నారు. అది వైద్యులు, సిబ్బందిని, వ్యవహార శైలిని బట్టే ఉంటుందని అన్నారు. ప్రైవేట్కి పోటీగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆయన వెంట జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కూటమి నాయకులు ఉన్నారు. ఓకేనా? మీడియా మిత్రులందరికీ కొన్ని రోజుల క్రితం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. అది నా దృష్టికి రావడం జరిగింది. ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కారణంగా మరణించడం జరిగింది. ఆ సంఘటన ఎంతగానో కలిచివేయడం, చాలా మనస్తాపానికి గురవ్వడం, మరలా అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ఏం చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడడానికి ఇక్కడికి వచ్చున్నాం. సంఘటన జరిగిన వెంటనే తెలుసుకొని ఇక్కడ ఉన్న సిబ్బందితోటి, డిపార్ట్మెంట్ హెడ్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. వారి వైపు నుంచి చెప్పవలసిందంతా కూడా చెప్పడం జరిగింది. అలాగే సూపరింటెండెంట్ గారిని కూడా ఎంక్వైరీ చేయమండం కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కొత్తది మాకు కళ్ళకి కనబడతా ఉంటుంది సమస్య. ఆ కొత్త సమస్యను ఎలా పరిష్కరించాలి? ఇప్పుడు వచ్చాం, ఒకటి సమస్య కనబడ్డది, సూపరింటెండెంట్ గారిని, గైనిక్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆవిడని మేడం తోటి చర్చించాం. ప్రెస్ మీట్ అయ్యేలోపు అది పరిష్కరించాలి, వచ్చి చూస్తామని చెప్పాం. అంటే వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సమస్య కనబడతా ఉంది. అంటే ముందుటిసారి కనబడిన సమస్య కాదు, కొత్తది. అంటే మనం అన్ని డిపార్ట్మెంట్స్ తిరుగుతూ ఉంటే ఏదో ఒకటి కనబడతా ఉంది. దాన్ని పరిష్కరించడం వల్ల వచ్చిన వాళ్ళు కూడా ఆనందపడతా ఉన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు అవుతున్నారని, వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు సిటీ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 50,000 సంతకాలు సేకరించినట్టు మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం వెల్లడించారు. ఈ మేరకు సేకరించిన సంతకాల బాక్సులను బుధవారం వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపేందుకు తగిన ఏర్పాట్లు చేసిన ప్రత్యేక వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ, పేద కుటుంబాల నుంచి డాక్టర్లు కావాలనే కలలను నెరవేర్చుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలను ప్రారంభిస్తే వాటిని చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 సంతకాలు సేకరించి
ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకుంటామని చెప్పారు. అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని, వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, దాసి వెంకట్రావు, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, మూర్తి లక్ష్మి, రొక్కం త్రినాథ్, అను యాదవ్, బిల్డర్ చిన్న, అనంతలక్ష్మి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఎలక్టెడ్ బాడీ ఉందో చీఫ్ మినిస్టర్ని వాళ్ళ యొక్క క్యాబినెట్ను పిలిపించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన్ని గవర్నర్ గారికి కూడా తెలియపరుస్తున్నాము. మరి అదేవిధంగా కోర్టులను కూడా ఆశ్రయిస్తాము. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళి 1 కోటి మంది ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందువలన ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవడానికి లేదు అని మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ప్రజా ఉద్యమం చేపడతాము. ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ ప్రైవేటీపరం చేయాలని ఈ మెడికల్ కాలేజీని ఆలోచన చేశారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా ఈ కార్యక్రమం చేపడుతుంది. మరి రాజమండ్రి వ్యాప్తంగా సుమారుగా 50,000 సంతకాలు తీసుకుని ఇంకా 3 రోజుల కాల వ్యవధి ఉంది. ఇంకా మళ్ళీ మార్కెట్స్లోకి అన్ని చోట్లకు కూడా వెళ్ళి ప్రజలందరితో కూడా సంతకాలు తీసుకుని ఇవన్నీ కూడా కేంద్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కారకుడైన ఈ వ్యక్తిని మీరు ఎన్డీఏ ప్రభుత్వము ఇమీడియట్గా తొలగించండి, లేకపోతే రాజీనామా చేయమని చెప్పండి. ఎందుకంటే దీనికి అకౌంటబిలిటీ అదే అవుతుంది. అంతే తప్పితే ఇప్పుడు నిజంగా ఇంకొక అంశం కూడా నేను మొన్న కూడా చెప్పాను. ఏమవుతుందని అంటే అక్కడ పైలట్స్ అన్న వాళ్ళు ఒక పీస్ఫుల్ మైండ్ సెట్తో ఫ్లై చేయాలండి. ఇప్పుడు అక్కడ అవుట్ బస్ జరుగుతూ ఉంది ఎయిర్పోర్ట్స్లో. మరి అవుట్ బస్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందండి, వాళ్ళకి ఒక మెంటల్ పీస్ ఉంటుందా? వాళ్ళు ప్రెషర్లోకి వెళ్తారు. డెఫినెట్గా ప్రెషర్ క్రియేట్ అవుతే ఏమవుతుందండి, పానిక్ అయిపోయి ఒకవేళ ఫ్లైట్ సరిగ్గా నడపకుండా ఎక్కడైనా ఒక డిజాస్టర్ జరిగితే దీనికి ఎవరండి అకౌంటబిలిటీ? ఆ మాత్రం తెలియట్లేదా? జ్ఞానం లేకుండా ఉన్నాడు. మరి ఇది నిజంగా కూడా కేవలం వీళ్ళు చేసిన తప్పిదము. దీనికి అకౌంటబిలిటీ ఏంట్రా అంటే ఇమీడియట్గా రిజిగ్నేషన్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఉద్యాన పంటల్లో సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని, అందులో భాగంగా హార్టికల్చర్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. కలెక్టర్ తాడేపల్లిగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీని సందర్శించారు. తాడేపల్లిగూడెం మండల వెంకటరామన్నగూడెం గ్రామంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో సంయుక్తంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కోసం ఒక ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కీర్తి మాట్లాడుతూ ఉద్యాన ఉత్పత్తులను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు వినియోగదారులకు అందించే విధానాలపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా హార్టికల్చరల్ రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు, డైరెక్టర్ డాక్టర్ కె ధనుంజయరావు, జిల్లా అధికారులు శ్రీవణిధర్, రామన్, ఎస్ మాధవరావు, ఎన్ మల్లికార్జునరావు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నోడల్ అధికారి టీవీ సూర్యప్రకాష్, సిబ్బంది పాండురంగ, చిన్ని ప్రకాష్, అరుణ్, గాయత్రి, సుల్తానా, అరుణ, బీబీ తదితరులు పాల్గొన్నారు. Some upland portion and it has అంటే మనము టిపికల్గా గోదావరి జిల్లా అనుకుంటే ఓన్లీ డెల్టా అనుకుంటాము, అలా లేదు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సో మాకు 140,000 హెక్టేర్స్ జిల్లాలో ఉంటే ఓన్లీ 20,000 to 25,000 హెక్టేర్స్ వీఆర్ గెటింగ్ వాటర్ ఫ్రమ్ గోదావరి. సో రెస్ట్ ఇస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కానీ, లేదంటే బోర్వెల్ ఇరిగేషన్ కానీ, లేదా సంథింగ్ అదర్ దెన్ దట్, అంతే కదా, ఇవే ఆప్షన్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎస్పెషల్లీ మన రీసెంట్గా సీఎం గారు వచ్చారు, మన నల్లజర్ల కానీ అదర్ కాన్స్టిట్యువెన్సీస్ కానీ ఎక్కువ హార్టికల్చర్కి పొటెన్షియల్ ఉన్న ఏరియా ఎక్కువ ఉంది. అండ్ రీసెంట్ ఇంటరాక్షన్స్, ఆర్టీఐహెచ్ ఇంటరాక్షన్స్లో కానీ అదర్వైజ్ ఆల్సో. సో చాలామందికి మా జిల్లాలో, మన ఈ గోదావరి జిల్లాలో ఏంటంటే ఆంటర్ప్రినర్షిప్ ఎక్కువ, రైతులందరికీ. చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా ఉన్నారు, డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. మేము ఫుడ్ ప్రాసెసింగ్ చేయడానికి వాల్యూ చైన్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. వాల్యూ అడిషన్ టు దర్ ఎగ్జిస్టింగ్ రా మెటీరియల్ దే వాంట్ టు డూ. Collector garu, this university was established in the year 2007, madam, bifurcating from our parent university
Acharya Engineering Agriculture University. This is the 18th year of our existence. Our university was accredited with NAAC A grade, and this was the second university in the country which was started BSc Horticulture course after the first one at Himachal Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 554 గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చి వారికి హక్కులు కల్పించే వరకు ఆదివాసీ మహాసభ పోరాటం చేస్తుందని న్యాయ సలహాదారు అయినపురపు సూర్యనారాయణ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసీల హక్కులను మానవ హక్కులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులు అధికంగా నివసించే గ్రామాలను 5వ షెడ్యూల్ ప్రాంతంలో కలపాలనే సమస్యను పరిష్కరించాలని 2019లో అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి అధ్యక్షతన జరిగిన గిరిజన సలహా మండలి 2019లో తీర్మానించిందని గుర్తు చేశారు. ఇదే విషయమై 2019 నవంబర్ 4న మంత్రి ఉన్నత స్థాయి అధికారులతో ఆంధ్రప్రదేశ్లోని 5వ షెడ్యూల్లో కలవవలసిన 554 గ్రామాల జాబితా విషయమై చర్చించారని అన్నారు. 2022 ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన ఈ 40 గ్రామాలకు 5వ షెడ్యూల్ ఫలాలు అందే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. సమావేశంలో డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ మెంబర్ జార్తా సరస్వతి, జీడెం నాగేశ్వరరావు, కాకర దేవి, వరప్రసాద్, జార్తా బాలరాజు, లోతా వెంకటరమణ, ఆవూరి అప్పారావు, రొబ్బల శ్రీను, సిహెచ్ వెంకటరత్నం, జక్కల పాండవులు తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం ఆర్డీఓకి, తర్వాత ఈ 3 మండలాలు ప్రతిపాడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు ముఖ్యమంత్రులందరికీ కూడా లేఖలు రాశారు. అందులో భాగంగా అప్పుడు జలగం వెంగళేశం దీని మీద లెక్కలు తీయమంటే 1980లో తీసినటువంటి లెక్కలు అప్పుడే ఈ గ్రామాలన్నింటినీ కలపాలని. కారణం ఏంటంటే మైదాన ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజనేతరులు కలపకుండా అడ్డుకుని చేసి, ఎందుకంటే ఇప్పుడు ఒక జిల్లా కలిపితే సరిపోదు, ఈ జిల్లాలో ఉండేటటువంటి జరగాలి. కాబట్టి దీని మీద ఇక్కడ ఇప్పుడు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మేము పోలవరం ప్లేస్లో అది తొలి గిరిజన వీరుడైనటువంటి కారం తమ్మనదొర జిల్లాగా దాన్ని చేయాలని అడుగుతున్నాం. ఈ గ్రామాలు కూడా ఈ శంఖవరం మండలం, రౌతులపూడి, ఈ ప్రతిపాడు మండలాలు కూడా ఈ 40 గ్రామాలతో పాటు మరో 19 గ్రామాలు 50% జనాభా గిరిజనులు 50% కన్నా మించి ఉన్నటువంటి అవి కూడా పెరిగినాయి. కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని కూడా కలపమని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఈ అన్నింటినీ కూడా పరిశీలించి ఈ గ్రామాలన్నింటినీ కూడా రంపచోడవరం జిల్లా కింద తీసుకురావాలని, రంపచోడవరం కేంద్రంగా ఏర్పడేటటువంటి జిల్లా కిందకి తీసుకురావాలని చెప్పేసి ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తున్నాం. కమిటీ సిఫార్సులు చేసింది. దేవబర్ కమిషన్ అని 1960 ఆ ప్రాంతంలో వాళ్ళు కలపాలని చెప్పేసి కలపడం రాజ్యాంగపరమైనటువంటి హక్కు. ఎందుకంటే ఇందులో 100% కూడా గిరిజన గ్రామాలు చాలా ఉన్నాయి. సగం గ్రామాలు 100% కూడా గిరిజనులు ఉన్నటువంటి, కానీ కలపకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి ఈ గ్రామాలన్నింటినీ కూడా 5వ షెడ్యూల్లో కలిపి వాళ్ళ హక్కులను కాలరాయకుండా చూడాలి. ఎందుకంటే 5వ దాంట్లో కలిపితే వాళ్ళకి ల్యాండ్కి రక్షణ ఉంటుంది, వాళ్ళకి భూములకే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలు. పేసా చట్టం కింద మా గ్రామంలో మాదే రాజ్యం అనేటువంటి చాలా ప్రయోజనాలు మిస్ అయిపోతున్నటువంటి ఈ 554 గ్రామాలు మిస్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా వీళ్ళ హక్కులన్నింటినీ గుర్తించాలి. ఎప్పుడో 45 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి దీన్ని ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్రమైనటువంటి నివేదిక పంపించి ఈ 554 గ్రామాలు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆదివాసీ మహాసభగా డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎందుకు చెప్తున్నాం అంటే 2014లో రాజస్థాన్ ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే 2018లోనే ఆ గ్రామాలన్నింటినీ కూడా 5వ షెడ్యూల్లో చేర్చారు. ఇక్కడ 4 సంవత్సరాలకే, ఇక్కడ 45 సంవత్సరాలు పట్టింది. అందుకని ఇప్పటికైనా సరే ఈ గ్రామాలన్నీ కలపాలని చెప్పేసి మేము ఆదివాసీ మహాసభగా డిమాండ్ చేస్తాం. రాజీ మార్గమే రాజమార్గం అన్న నినాదంతో రాజీ పడదగిన అన్ని సివిల్, క్రిమినల్ కేసులను సత్వరం పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లాలో న్యాయ వ్యవస్థ పనిచేస్తోందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత వెల్లడించారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తి ఛాంబర్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించే లోక్ అదాలత్లతో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని 46 బెంచ్ల పరిధిలోని అన్ని కోర్టుల్లో
కేసుల పరిష్కారం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గత ఏడాది జరిగిన లోక్ అదాలత్ల ద్వారా 17,073 కేసులు పరిష్కరించి 100,99,11,000 నష్టపరిహారాన్ని బాధితులకు అందించామన్నారు. ఇప్పటికే కోర్టుల్లో లక్షల్లో సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సివిల్, క్రిమినల్తో పాటు బ్యాంకు, వాహన ప్రమాదాలు, బీమా కంపెనీలు, ట్రాఫిక్ చలనాల కేసులను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందన్నారు. జిల్లాలోని కక్షిదారులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేకంగా న్యాయాధికారులు, న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ లోక్ అదాలత్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిఎల్ఎస్ కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెసులుబాటుని అందరూ చక్కగా తీసుకుని మన దేశం ఎట్లాగైతే సౌభ్రాతృత్వంతో, బ్రదర్లీహుడ్గా, మంచి రిలేషన్స్తో, డిస్ప్యూట్స్ లేకుండా అన్నారో అలా చేసుకునే దానికి ఇది ఒక మెట్టులా ఉంటుందని చెప్పి ఈ రాజమార్గమే రాజమార్గం అనే ద్వారా లోక్ అదాలత్లు పెట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా నాట్ ఓన్లీ మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోనే కాకుండా మన రాష్ట్రంలో 13 జిల్లాలు, దేశం మొత్తం కూడా ఒకటే రోజు ఈ లోక్ అదాలత్ చేయడం జరుగుతుంది. అంటే మన దగ్గరే దాదాపుగా ఈ సంవత్సరంలో 17,073 కేసులు 3 లోక్ అదాలత్స్లో అయ్యాయి. అంటే అలా మీరు అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు చూసుకుంటే ఎన్ని కేసులు డిస్పోజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏమంటారు, కోర్టులో కేసు ఉంటే అది రాదు, అది తేలదు, కోర్టులో కేసు ఉంటే వాయిదాలు వేస్తారు. కానీ ఎందుకు వాయిదాలు పడుతుంది అనేది వాళ్ళకి తెలియదు. రీజన్ ఏంటంటే పెండెన్సీ ఎక్కువ ఉండడం మూలంగా. మనకేమో ప్రాపర్టీ లిటిగేషన్స్ ఎక్కువ, కొట్లాట్ల కేసెస్ ఎక్కువ, బ్యాంక్ రికవరీ ఎక్కువ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ. అన్ని కేసెస్ ఉన్నప్పుడు మనం డిస్పోజ్ చేయాలంటే ఇది కూడా ఆల్టర్నేటివ్ మోడ్. ఈ ఆల్టర్నేటివ్ మోడ్లో లోక్ అదాలత్ ద్వారా చేసుకోవచ్చు. ఇంకొకటి మధ్యవర్తిత్వం అని చెప్పి మేము రీసెంట్గా క్యాంపెయిన్ కూడా చేసాం. మీ అందరికీ కూడా పేపర్లో కూడా అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. మధ్యవర్తిత్వం ద్వారా కూడా ఇలాగే కేసెస్ రాజీ చేసుకోవచ్చు. సో అందరూ కూడా ఈ డిసెంబర్ 13న జరిగే నేషనల్ లోక్ అదాలత్లో భాగంగా రాజమండ్రిలో, ఈస్ట్ గోదావరి జిల్లా ప్లస్ కాకినాడ జిల్లా, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, కోనసీమ జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరందరూ చక్కగా కేసుల్ని పరిష్కరించుకుంటారని చెప్పి మేము నా తరపున బీయింగ్ చైర్మన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, మేడం సెక్రటరీ అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కానీ, సలహాలు కావాలన్నా ప్రతి ఒక్క బెంచ్ దగ్గర మేము ఫ్రంట్ ఆఫీస్లో మా ఆఫీసుకు సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ను పెట్టడం జరుగుతుంది. వాళ్ళ అడ్వకేట్ గారి వివరాలు తెలియకపోయినా, కేసు వివరాలు తెలియకపోయినా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా మేమే వాళ్ళని పిలిపించి వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనీ రికవరీ, బ్యాంక్ రికవరీ, ఫైనాన్షియల్ లోన్సు, మోటార్ ప్రమాదాల చట్టం ప్రకారం వచ్చే లోన్సు, అలాగే క్రిమినల్ కేసెస్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, ఆల్ టైప్స్ ఆఫ్ సివిల్ కేసెస్. మనకి ఆఫ్రాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసు అని చెప్పి ఒకటి ఉందండి. హానరబుల్ సుప్రీంకోర్టు వారు గైడ్లైన్స్ ఇచ్చున్నారు. ఏ కేసులు మనము లోక్ అదాలత్ ద్వారా సెటిల్ చేసుకోవచ్చు, ఏ కేసులు మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్ చేసుకోవచ్చు. దాదాపుగా మాకు ఉన్న పెండెన్సీ 89,000 అయితే 69,500 కేసుల వరకు రాజీ చేసుకోదగిన కేసులు. అంటే ఒక్క 20, ఇప్పుడు మర్డర్ కేసు ఉందండి, 302 చేసుకోవడానికి ఉండదు, పోక్సో కేసెస్ ఉన్నాయి చేసుకోవడానికి ఉండదు, అఫెన్సెస్ అగెనిస్ట్ విమెన్ ఉన్నాయి, అలాంటివి గ్రావిటీని బట్టి చేసుకోవడానికి ఉండదు, SC/ST కేసెస్ ఉన్నాయి, అలాంటివి చేసుకోవడానికి ఉండదు. సో ఒక్క 20,000 తప్ప 69,000 వరకు మేము రాజీ చేసుకునే అవకాశమే ఉంది. అన్నీ చేసుకోవచ్చు. ఇవి కాకుండా పెండింగ్లో ఉన్న కేసెస్సే కాకుండా ప్రీ లిటిగేషన్ కేసెస్ అని అంటారు. అవి కూడా మా దగ్గర దాదాపుగా ఈ సంవత్సరం 1000 పైన, పోయిన సంవత్సరం 1000 పైన. అంటే అవి కనుక కోర్టుకు వస్తే నెంబర్ అయ్యి అది కూడా పెండింగ్ కేసులో కలిసిపోతుంది. అలాంటివి కూడా పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ అని చెప్పి ఉంటారు. ఇప్పుడు నేను ఇన్ఛార్జ్, మేడం ఉంటారు, ఎవరైనా మేడం కానీ సార్ కానీ అపాయింట్ చేస్తారు. అక్కడికి వెళ్తే అక్కడ PLC కేసెస్ ప్లస్ DLSAలో PLC కేసెస్ వేస్తారు. అవి కోర్టుకి రాకముందే సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి కేసెస్ కూడా అన్ని రకాలు, ఇంకా ఎక్సెప్షనల్ కేసెస్ తప్ప మ్యాక్సిమం కేసెస్ వీ కెన్ సెటిల్ ఇన్ లోక్ అదాలత్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో 15వ తేదీన స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ MSR గ్రౌండ్స్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ వెల్లడించారు. ఆదిరెడ్డి కుటుంబం సహకారంతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
12వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి జరిగే వేడుకలకు సిటీ నియోజకవర్గంలోని 42 డివిజన్ కమిటీలు సభ్యులు క్రైస్తవులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితర టీడీపీ ముఖ్య నాయకులతో పాటు దైవజనులు కూడా పాల్గొంటారని వివరించారు. ఆదిరెడ్డి కుటుంబం క్రైస్తవులకు అండగా నిలబడటమే కాకుండా చర్చిల నిర్మాణం, పాస్టర్లకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. మనకు వలె మన పొరుగువారిని ప్రేమించమని క్రీస్తు బోధించిన విధంగా ఆదిరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను ఈ ఏడాది ముందుగానే నిర్వహించడానికి నిర్ణయించామని అన్నారు. చిర్రా ప్రకాశం మాట్లాడుతూ ఆదిరెడ్డి కుటుంబం ఎల్లప్పుడూ క్రైస్తవులకు అండగా నిలబడుతోందని అన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్, చాపల చిన్నరాజు, సాల్మాన్ రాజు, సుధాకర్, విల్సన్, సుందర్రావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ మరి ఎంఎస్ఆర్ గ్రౌండ్స్లో జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం ఏంటంటే నెలాఖరులో పెట్టేవాళ్ళం. నెలాఖరు పెడుతుంటే అన్ని చర్చిలకి వాళ్ళు క్రిస్మస్లు, న్యూ ఇయర్ దగ్గర పడడంతో కొంచెం ఇబ్బంది అవుతుందని కొంచెం ఈ సంవత్సరం ఏం చేసామంటే 12వ తారీఖునే పెట్టడం జరిగింది. 12వ తారీఖున మన ఎంఎస్ఆర్ గ్రౌండ్స్ క్వారీ ఏరియాలో ఉన్న గ్రౌండ్స్లో మరి సాయంత్రం 6 గంటలకే ఈ టీడీపీ గ్రాండ్ క్రిస్మస్ ప్రారంభమవుతాయి. దీనికి రాజమండ్రిలో ఉన్న దైవజనులు అందరూ కూడా పాల్గొంటారు. ఈరోజు మా ఆహ్వానం కూడా ఫ్యామిలీతో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఏదైతే మన రాజమండ్రిలో ప్రతి సంవత్సరం మాదిరిగానే గ్రాండ్ క్రిస్మస్ తెలుగుదేశం పార్టీ తరఫునే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు స్టార్ట్ చేసిన నుంచి ఈరోజు వరకు ఆపకుండా మతాలకు అతీతంగా హిందువుల్ని, క్రిస్టియన్స్ని, అలాగే మైనారిటీస్ని కూడా సమానంగా చూసుకుంటూ మా నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇవాళ ఈ గ్రాండ్ క్రిస్మస్ని 12వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ఎంఆర్ఆర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే దైవజనులు అలాగే ప్రభు అయిన యేసుని పూజించే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఏదైతే యేసు ప్రభు మంచిని పెంచండి, సాటివారిని గౌరవించండి, విలువలతో కూడిన మనస్తత్వాన్ని పెంచండి, అలాగే ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళని మనం ప్రేమించండి, దయించి ప్రేమించలేకపోతే మాత్రం ద్వేషించకండి అన్న ఏదైతే సూక్తులు ఉన్నాయో అవన్నీ కూడా అందరూ కూడా అమల్లో చేయాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. రాజమండ్రిలో ఉన్నటువంటి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, అలాగే క్రీస్తు ప్రభువును ప్రేమించేటువంటి ప్రతివారు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యవర్గం అందరూ కూడా కార్యక్రమానికి హాజరయ్యి దేవదీవెనలు పొందుకోవాలని, యేసుప్రభు వారు ఈ లోకానికి ఆయన ఎందుకు జన్మించారో అనేటువంటి సంగతులు అక్కడ తెలియపరచబడతాయి. తూర్పుగోదావరి జిల్లాలో విద్యారంగ సమస్యలు పరిష్కరించడంతో పాటు కందుకూరి విద్యా సంస్థలను ప్రభుత్వంలో పూర్తిగా కలిపి ఉంచేంత వరకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్ స్పష్టం చేశారు. స్థానిక విక్రమ హాల్లో ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా మహాసభలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రామ్మోహన్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఏ ఈ మహాసభల సందర్భంగా ర్యాలీ బహిరంగంగా నిర్వహించడానికి అనుమతి అడిగితే పోలీస్ శాఖ ఇవ్వకుండా నిర్బంధం విధించిందని ఆరోపించారు. ఒకవైపు మంత్రి నారా లోకేష్ అన్ని విధాలుగా సహకరిస్తామని చెబుతుంటే ఇక్కడ మాత్రం అన్ని విధాలుగా విద్యార్థి సంఘాలకు ఆటంకం కల్పించడం దారుణమన్నారు. కందుకూరి విద్యా సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ హితకారిణి సమాజంలో కలపనివ్వబోమని తేల్చి చెప్పారు. ఈ నెలలో తిరుపతిలో జరిగే రాష్ట్ర మహాసభల్లో రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఐక్య కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సభను ప్రారంభించారు. ఎస్ఎఫ్ఏ జిల్లా నాయకులు వై భాస్కర్, ఎస్ రాజా, కె జ్యోతిర్మయి, కనక, కార్తిక్, సాయి, లహరి, శివబాలాజీ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. తూర్పుగోదావరి జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. సిటీ ఎమ్మెల్యే వాసు గారు ఏదైతే ఉన్నారో ఈరోజు కందుకూరు విద్యా సంస్థల్ని దోచుకునేదానికి, కందుకూరు విద్యా సంస్థలు ప్రభుత్వం నుంచి మళ్ళీ బయటకు తీసుకొచ్చి హితకారి సొసైటీ ద్వారా తన పెత్తనాన్ని చలాయించడం కోసం ఈఓ మీద, ఆర్జేడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికే ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఖబర్దార్. ఒకవైపు విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్తాడు, మేము విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉన్నాం, విద్యార్థుల బాగు కోసం ఉన్నాం, విద్యార్థుల రక్షణ కోసం ఉన్నాం, ప్రజాస్వామ్యతంగా మీరు అన్ని హక్కులు పొందొచ్చని. ఈరోజు పోలీసుల యొక్క పెత్తనం చెల్లదని చెప్పి లోకేష్ చెప్తుంటే ఈ జిల్లాలో ఎందుకు మీరు పర్మిషన్ ఇవ్వలేదు? ఈ జిల్లాలో పర్మిషన్ ఇస్తే కందుకూరు విద్యా సంస్థల కోసం ప్రశ్నిస్తామనా? ఈరోజు సిఐ బరితెగించాడు. సిఐ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై నిరంతరం నిఘా పెట్టి ఈరోజు ఇళ్లకి వెళ్ళి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా మేము లీగల్గా ఈ సమస్యను ఎదుర్కొంటాం. కందుకూరు విద్యా సంస్థలు జోలికి వస్తే ఈరోజు సిటీ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం, ఖబర్దార్. ఈ జిల్లాలో ఉన్న విద్యారంగం మొత్తం విద్యార్థులందరినీ ఈరోజు విద్యారంగం అభివృద్ధి కోసం ఆలోచించే మేధావుల్ని ఐక్యం చేసి మీ అంత తేలిస్తాం, పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే కందుకూరు విద్యా సంస్థలు ప్రభుత్వంలో ఉన్నాయి, ఆ విధంగానే కొనసాగించాలి. ఎస్ఎఫ్ఐ పైన పోలీసులు ప్రదర్శిస్తున్న ఈ నిర్బంధాన్ని విడనాడాలి. నారా లోకేష్ గారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ యాక్టివిటీస్ని ప్రశాంతంగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అభిప్రాయపడతాం. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ రాజమండ్రి ఆధ్వర్యంలో హుకుంపేట గోదావరి రుచుల కాన్ఫరెన్స్ హాల్ నందు మండల అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. పిఎంపీలు స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన పొంది మీ ప్రాంత ప్రజల్లో వ్యాధి నిరోధకతపై అవగాహన కల్పించాలని రాజమండ్రి శ్రీమేధ హాస్పిటల్ శస్త్రచికిత్సా నిపుణుడు డాక్టర్ పోతుల పవన్ కిషోర్ అన్నారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పవన్ కిషోర్ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా నమోదవుతున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి కారణాలు, లక్షణాలు, నివారణోపాయాల గురించి తెలిపారు. గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్తి చీకట్ల మాట్లాడుతూ మహిళలు ఇబ్బంది పడే గర్భకోశ వ్యాధుల గురించి, పీసీఓడి రుగ్మత గురించి, గర్భిణీ సమయంలో వచ్చే మధుమేహం, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా కాపాడగలిగే హెచ్పివి వ్యాక్సిన్ గురించి వివరించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్రావు, జిల్లా అధ్యక్షులు రాష్ట్ర మీడియా కన్వీనర్ బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మట్టా రమేష్, కేఎస్ఎస్ఎన్ రెడ్డి, ఏ సురేష్ బాబు, కె లక్ష్మీనారాయణ, ఎం బాపూజీ, పిఎస్వి ప్రసాద్ తదితర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చర్చ జరుగుతుంది. అంటే ఫీవర్ వస్తే ఇంతకుముందు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అనుకునేవారు. ఇప్పుడు అది కాకుండా అన్ని నెగిటివ్ వచ్చినా ఇంకా ఫీవర్ తగ్గట్లేదు, శరీరం మీద అక్కడక్కడ నల్ల మచ్చల్లాగా లేదా ఎర్ర రంగు సర్కిల్స్ లాగా గట్టా గమనించినట్టయితే అది స్క్రబ్ టైఫస్ అని మనం ముందుగా గ్రహించాలి. ఆలస్యం చేసి కొద్దీ అది కొంచెం ప్రమాదకరమైన సిచ్యువేషన్లోకి, అంటే ఒక్కొక్క ఆర్గాన్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. బ్రెయిన్ కానీ, కిడ్నీస్ కానీ, లంగ్ కానీ ఒక 30% మార్టాలిటీ అనేది ఉంటుందన్నమాట. అశ్రద్ధ చేయకుండా నార్మల్ ఫీవర్ అయినా సరే ఈ ఐజీజీ, ఐజీఎం యాంటీబాడీ టెస్టులు లాంటివి ముందుగా చూసుకుని చాలా వరకు సిమ్టమ్స్ బట్టే మనం సిమ్టమ్స్ అండ్ క్లినికల్ ఎపిరియన్స్ బట్టి మనం ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్కి వస్తాం కదా. మోరంపూడి జంక్షన్లో ఉన్న ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లు, స్ట్రీట్ లైట్ల విషయంలో వైసీపీ నాయకులు అదే పనిగా విమర్శలు చేస్తున్నారని, ఆ ప్రాంతంలో 30 నుంచి 40% మాత్రమే తన నియోజకవర్గం పరిధిలో ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయినప్పటికీ బాధ్యత తీసుకొని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, కలెక్టర్ కీర్తి చేకూరి సహకారంతో రూరల్, సిటీ నియోజకవర్గంలో ఉన్న ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లపై గోతులు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు. బుధవారం ఆయన కూటమి నాయకులతో కలిసి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం, కమిషన్ల కక్కుర్తి వల్ల కాంట్రాక్టర్ నాశనమయ్యాడని ఆరోపించారు. వైసీపీ చేసిన తప్పులు, పాపాలు తమకు ఇంకా శాపంగా మారుతున్నాయని విమర్శించారు. మొత్తం 4 వైపులా కిలోమీటర్ వరకు ఉన్న రోడ్ల మరమ్మతులు చేపట్టామని, జనవరి 10 నుంచి 15 మధ్యలో పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు ₹1 కోటితో టెండర్ ఖరారైందని, బ్రిడ్జి పైన లైట్లు కూడా వారం రోజుల్లోనే కనెక్షన్లు ఇచ్చి వెలిగిస్తామన్నారు. ఆయన వెంట జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, ఇతర నాయకులు ఉన్నారు.
ఇందులో సుమారు 300 నుంచి 400 మీటర్ల పొడవునా గుంతలు ఉన్నాయి, పాట్ హోల్స్. అవి ఆ గుంతలు కూడా ఒక 80 నుంచి 100 ఉన్నాయి గుంతలు. నిన్న ఈవినింగ్ నుంచి బీటీ మెటీరియల్ తోటి తాత్కాలికంగా వాటిని పూర్తి చేసే కార్యక్రమం నిన్న ఈవినింగ్ నుంచి మొదలుపెట్టాం. అలాగే శాశ్వత పరిష్కారం, ఆ రోడ్డు శాశ్వత పరిష్కారానికి టెండర్ పిలిచాం. 1 కోటి రూపాయలతో ఒక కాంట్రాక్టర్కి వచ్చింది. మొదలు పెడదాం అనుకునే సమయం ప్రతిసారి వర్షాలు, మీరు కూడా చూశారు అకాల వర్షాలు ఏ విధంగా కురిశాయన్నది. ప్రతిసారి ప్రయత్నం చేయడం ఆగడం, అలాగని దాన్ని సాకుగా అయితే మాత్రం చూపించట్ల. అది ఒక కారణం, ఇంకా అనేకమైన కారణాలు ఉన్నాయి, సరిచేశాం. ఇందాకే చెప్పినట్లుగా వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు శాపాలు, ఆ పాపాలు మాకు శాపాలుగా మారినాయి. ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. జనవరి 10th to 15th మధ్యలో కాంట్రాక్టరు శాశ్వతంగా రోడ్స్ వేసే కార్యక్రమం చేయడం, 1 వారం రోజుల్లో పూర్తి చేస్తారని కూడా మాట ఇవ్వడం జరిగింది. లైట్స్ కూడా రేపు మొదలెడతారు, 1 వారం రోజుల్లో లైట్ల పని కూడా పూర్తవుతా ఉంది. కాంట్రాక్టరు దివాలా తీసేసే పరిస్థితికి వచ్చాడు అని అంటే గతంలో వాళ్ళు చేసిన తప్పులు ఈయనకి అనేక విధాలుగా ఇబ్బందులు అయినాయి. చివరాఖరిగా ఈ రోజున ఈ విధంగా మోరంపూడి ఫ్లైఓవర్కి ఒక విముక్తి తీసుకురావడం జరిగింది. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతుంది. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా 13వ రోజు ప్రవచనం ఆయన కొనసాగిస్తూ విప్రుల వేషంలో ఉన్న పాండవులు కొందరు విప్రులతో కలిసి ద్రౌపదీ స్వయంవరానికి వెళ్లారు. అక్కడ వచ్చిన రాజులలో కొందరు స్వయంవరలో పాల్గొనడానికి, మరికొందరు చూడటానికి వచ్చారు. ఈ వేడుక చూసేందుకు విప్రులు తదితరులు కూడా వచ్చారు. అక్కడ కృత్రిమంగా ఏర్పాటు చేసిన యంత్రం తిరుగుతూ ఉంటే దానికి ఉన్న ఛిద్రంలోంచి లక్ష్యాన్ని ఛేదించాలన్నారు. ఇందుకోసం ధనస్సు 5 బాణాలు ఉంచారు. దుర్యోధనుడు మొదలుకొని చాలామంది రాజులు కనీసం బాణాన్ని కూడా ఎత్తలేకపోయారని, అక్కడే విప్రవేశంలో ఉన్న పాండవులను ఎవరూ గుర్తుపట్టలేదని, అయితే బలరాముడు తదితరులతో కలిసి స్వయంవరం చూడటానికి వచ్చిన శ్రీకృష్ణుడు అక్కడ పాండవులను చూసి గుర్తుపట్టాడని వివరించారు. ఈ మాయా ప్రపంచంలో అంతా ఈశ్వర సంకల్పమని, అందుకే ఏదైనా జరుగుతుందని ఆయన అన్నారు. అదేవిధంగా భీష్ముకుని భైమి అంటే ఇక్కడ భీమరాజపుత్రి అంటే దమయంతిని దమయంతి వరించినట్లు, భైమి అంటే అప్పుడు ఆ బ్రాహ్మణ సమూహం మధ్యలోంచి లేచట్ట ఆయన. బ్రాహ్మణ వేషధారి అయిన అర్జునుడు తిన్నగా వచ్చాడు. పైగా అలా వస్తున్న వాడిని చూసి ఎవరితను ముందు బ్రాహ్మణుడు అనుకున్నట్ట, ఏంటి ఈయన లేచి వెళ్తున్నాడు మన దగ్గర నుంచి చెప్పా పెట్టకుండా, ఏం సామాన్యం అనుకుంటున్నాడేమో, మహాక్షత్రియులకే వీలు కానిది మనకు ఎక్కడికి వీలవుతుంది, ఇక్కడ ఏమో పరాభవం పొందుతాడేమో, అలా అనుకోవడానికి లేదులే, మనలో పరశురాముళ్ళు అంటూ వాళ్ళు లేరా అని ఇంకొకడు, ఇలా ఎవరికి వారు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. అప్పుడు తిన్నగా వెళ్ళి ఈ మహానుభావుడు దాన్ని అప్రోచ్ అయిన విధానం చూడాలండి. ధనుస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు ఇది గమనించవలసింది. ప్రతి వాళ్ళు తీస్తున్నారు, కానీ సహజంగా ఉన్నటువంటి లక్షణాలు ఎక్కడ పోతాయి? ప్రణమ్య శిరసాదేవం ఈశానం వరదం ప్రభుం, పరమేశ్వరుని ముందు స్మరించుకున్నట్ట, అంటే శివుని స్మరించుకున్నాడు. తర్వాత కృష్ణంచ మనసా కృత్వా, అక్కడ కృష్ణుడు ఉన్నాడు కూడా తెలియదు, కానీ కృష్ణ పరమాత్మని మనస్సుతో తలంచుకున్నాడు. కృష్ణంచ మనసా కృత్వా జగృహే చార్జునో ధను, ధనుస్సుని తీసుకున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, ధనుస్సుని ఎత్తడమే కష్టం, ఒక్క కర్ణుడే ఇంతవరకు ఎత్తిన వాళ్ళలో కనబడ్డాడు, ఇప్పుడు ఈయనొచ్చి ఎత్తాడు, అది చూసి ఆశ్చర్యపోతున్నారు. పైగా అలవోకగా ఆ బాణములు 5 బాణాలు గ్రహించి ధనుస్సుకు అనుసంధానం చేసి విడిచిపెట్టగానే అది ఆ ఛిద్రంలోంచి వెళ్ళి లక్ష్యాన్ని ఒకేసారి కొట్టింది. వివ్యాధ లక్ష్యం నిపపాత తచ్చ ఛిద్రేణ భూమౌ సహసాతి విద్ధం తతోంతరిక్షే చ బభూవ నాదః సమాజ మధ్యే చ మహాన్ నినాదః. ఇలాంటి పద్య శ్లోక గమనాలు
వాల్మీకి రామాయణంలో కనబడతాయి, మళ్ళీ వ్యాసుల వారితో కనబడతాయి. ఎందుకంటే మధుర్మ ఫణితీన మార్గదర్శి మహర్షి, వాల్మీకి శైలి అంత చక్కగా గోచరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే కొట్టాడో అంతరిక్షంలో నాదం వినబడింది, తర్వాత సభలో నాదం వినబడింది అన్నాడు. అందరు హర్షధ్వానాలు, ఆహా ఓహో అనడాలు, కింద నాదములు. ఆ కొట్టిన చప్పుడికి ఆకాశంలో ప్రతిధ్వని వచ్చింది. అది పైన నాదములు ఇలా ఉన్నది. వెంటనే ఇక్కడున్న బ్రాహ్మణుల గుంపులందరూ పైన ఉత్తరీయాలు తీసి ఎగరడం మొదలెట్టారు. మా వాడు విజయం సాధించాడు అని. ఇక్కడ అందుకే చైలాని వివ్యధుస్తత్ర బ్రాహ్మణాచ్చ సహస్రశ విలక్షిత సతశ్చక్రువు ఆహాకారాంశ్చ సర్వదా, అలా ఉత్తరీయాలు ఊపారు అక్కడ. అప్పుడు సంతోషించినటువంటి ద్రౌపది వరమాల తీసుకువచ్చి బిడియంతో నడిచి వచ్చి ఆదాయ శుక్లం వరమాల్యదామ జగామ కుంతీసు సముత్స్మయంతి ఆయన కంఠంలో వేసినది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.